వెనకాల నేను కూడా వెనకాల నిజంగా ఇది దొరకకుంటే చేపలే పట్టుకెళ్ళిపోదాం అని అనుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేస్తాము. మేము ఎన్ని రైలు పట్టామంది చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ప్లేసు చేపలు తవ్వే ప్లేసు. ముందు చిమ్మదాం చెత్త. పడలేదు అనుకుంటా, బాగా పడ్డాయి. ఎండకి కానీ తొందరగా వలిచేద్దాం మళ్ళీ. ఇప్పుడు ఈ రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసేస్తాం. పట్టడం కాదు చూడు, ఎల్లుండి ఆడ సాయంత్రం ఏటుకోలు చూడు. పట్టడం కష్టం అనిపించింది కానీ పట్టడం కష్టం లేదు. సన్నే కదా, మళ్ళీ తినడం కూడా ఈజీ, చిన్నవి కదా. ఏం క్రప బిర్యానీ అన్నావు ఇట్లనే. బిర్యానీ కయ్యా బాగుంటాయా, చేయగలరా? రైస్లో కలిసిపోయి సూపర్గా ఉంటుంది. నువ్వు చెప్తుంటే ఏమో బాగానే ఉంది, ఊహించుకున్నాటికి. ఇదంతా వలిసేలేక ఏ టైం పడద్దా? అయిపోతుంది తొందరగా. గబగబా మిషన్లు వేసేసింటే గబగబా వేసామంటే అయిపోద్ది. అట్టే సొండివా? వా, తలకాయలన్నీ సపరేట్ అయిపోతాయి అప్పుడు. మేసాలు ఈ వలిసేలేక చాలా ఏడిగా ఉంది. కానీ తొక్క కూడా పెద్దగా పడట్లేదు చూడు. ఆడెంత పడుతుంది, ఏడే ఎక్కువ పడుతుంది తక్కువ పడుతుంది. బాగుంది ఇదే. ఇంతే ఈ రొయ్య రొయ్యపొట్టు బలి ఉంటుంది. రొయ్యపొట్టు బాగుంటుంది. ఒకరోజు పట్టి మళ్ళీ ఎండేద్దామా? ఏమో టైం ఉండకపోతే మన అదృష్టం బాగుంది కాబట్టి వచ్చినాయి. అవును, అప్పటికే ఎంత పోరాడమా. అక్కడ 2 సార్లు పడ్డా నేను నేలల్లో జారి. అన్న నాకు తెలిసి రైస్ తక్కువ కొద్దిగా ఉన్నాయి. ఆ బియ్యము అంటే బియ్యానికి సరిపడా ఆలోచించా పట్టేటప్పుడు. ఓహో అని సరిపోతే ఇప్పుడు ఇవే ఎక్కువ అయిపోతాయి చూడు. కొన్ని పులుసు కానీ పెడతావా? బా బిర్యానీలకు సర్వా పెడతాను. రొయ్యలు అయితే నేను మా ఆయన కలిసి నీట్గా క్లీన్ చేస్తాము. ఇప్పుడు ఇట్లని కడగాలి. చాలా టైం పట్టింది. చాలా టైం క్రబ్బా. కానీ ఇలాంటి వాటికి కాస్త ఎంత టైం తీసుకున్నా ఇబ్బందులే. రెండోసారి, ఫస్ట్ సారి కడిగాను, మళ్ళీ రెండోసారి కడుగుతున్నా. నీట్గా వచ్చేసి కల్లెప్పు కొద్దిగా వేస్తున్నా. టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి.
పుదీనా, బిర్యానీలోకి కృపా మసాలా రెడీ చేసేటప్పటికి కృపాకైతే నేనైతే పొయ్యి అయితే నీట్గా రెడీ చేసి ఇచ్చేస్తాను. పొయ్యి అయితే మండట్లేదు, గాలి ఎక్కువగా ఉంది ఈరోజు. ఈరోజు కృప బాగా కష్టపడాలి బిర్యానీ బాగా రావాలంటే. ముందుగా రొయ్యలకి పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టుకుంటున్నా. పసుపు ఉప్పు కలిపి రొయ్యలకి మొత్తం పట్టేట్టుగా కలిపి పక్కన పెట్టుకుంటున్నా. భలే ఉన్నాయి రొయ్యలు. చూడు ఎట్టుంది కలరా. మసాలాలన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ చేయడానికి పాత్రని పొయ్యి మీద పెడుతున్నా. పాత్ర అయితే కాగింది, నూనె పోస్తున్నా. నూనె కాగింది, ముందుగా ఎర్రగడ్డలు వేస్తున్నా. ఎర్రగడ్డలు ఎర్రగా వచ్చేసాయి, తీసి పెట్టేసుకుంటున్నా. ఎర్రగడ్డలు ఉంటేనే బిర్యానీకి టేస్ట్ కొంచెమైనా బాగుంటాయి. బాగుంటాయి చూడటానికి కూడా, స్మెల్ కూడా భలే వస్తుంది కృప. బిర్యానీ మసాలా వేస్తున్నా. టమాటా ముక్కలుగానే వేసేస్తున్నా. పచ్చిమిర్చి ఈ మొత్తం కలిసేలాగా నూనెలో బాగా ఉడికేలాగా కలుపుతున్నా. టమాటాలు నూనెలో ఉడికాయి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగే నూనెలోనే ఉడకబెడతాను. మసాలా మాడకుండా మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఉంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోయింది, ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేస్తున్నా. పెరుగేస్తున్నా. పెరుగు మసాలా కలిసేలాగా కలిపేస్తున్నా. బాగా ఉడకాలి. మసాలా అయితే ఉడికింది, ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని మసాలాలో వేస్తున్నా. పేట చేస్తా, పేట్లో టేసి కుడుతు నాక ఇప్పుడు ఉంది కదా మజా. రొయ్యలు దాంట్లో పడగానే చూడు స్మెల్ ఎట్టొస్తుందో, దబరికే కళ్ళు వచ్చేసింది. చాలా బాగున్నాయ్యా, చేసిన కష్టాలు ఫలితం దక్కిందే. ఇప్పుడు మసాలాలో రొయ్యలు కలిసేట్టుగా మొత్తం కలిపేస్తున్నా. అడుగు మాడుతుంది, జాగ్రత్తగా కలుపుతున్నా. త్వరగా కలుపు. భలే ఉంది. అసలు ఇంత పని చేస్తావని నేను అసలు అనుకోలేదు కృప. నేను పట్టేటప్పుడే అనుకున్నా. రొయ్యలు బాగా ఉడికిపోయినాయి, ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా వేస్తున్నా. స్మెల్ అదిరిపోతుంది కృప. గాలి కింద చేరలా, అందుకే నీకే వస్తుంది స్మెల్. కడుపులో గుర్రాలు పరిగెత్తున్నాయి. కారం వేస్తున్నా. మసాలా అయితే బాగా ఉడికింది, ఇప్పుడు కొలత నీళ్ళు పోస్తున్నా.
రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. మూత పెడుతున్నా. బిర్యానీ ఎసురైతే కాగింది. ఏంది కృప సౌండే రావట్లేదా? సౌండ్ ఎందుకు రావట్లేదు? బాగా వస్తుంటేనా? సూపర్ గా ఉంది. రొయ్యలు చూడు ఒక్కొక్కటి ఎట్ట తేలుతుంది పైకి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని బిర్యానీ చెట్లో పోస్తున్నా. పోసి త్వరగా. కృప ఒకసారి గంట పైకి ఎత్తా. బియ్యం కంటే రొయ్యలే ఎక్కువ ఉండయా? అయితే చిన్న రొయ్యలు ఎక్కువగా ఉన్నాయి. మూత అయితే పెట్టేసా. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దమ్మేసాను. సన్న మంట మీద బాగా ఉడికింది. ఇప్పుడు ఫైనల్ ముందుగా వేయించి పెట్టుకున్న ఎర్రగడ్డలు, కొత్తిమీర ఇట్లని బిర్యానీ మీద చల్లుతాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బిర్యానీ అయితే సూపర్గా ఉంది. ఇంకా మా ఆయన టేస్ట్ చూసి చెప్పాలి ఎలాగొచ్చిందో ఏంటని. స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. ఏమయ్యా? బాగుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. రొయ్యి పొట్టు పచ్చి రొయ్యల బిర్యానీ. అబ్బా పొగలు గమ్ముతుంది. కృప పొడి పొడిగా భలే చేసావు. ఈ ఎండలకి బిర్యానీ తింటే ఎట్టుంటుందో మరి. కృప పెరుగుందా? మధ్యలో వేయి పెరుగు. లేదు పక్కన వేసుకో బాగుంటది. ఎర్రగడ్డలని నాకేసినట్టున్నావా? అన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయిలే. బా వద్దులే. స్మెల్ అదిరిపోతుంది కృప. సూపర్గా ఉందండి స్మెల్ మాత్రం. టేస్ట్ ఎలాగా ఉంటుందో చూడండి. చిన్న రొయ్యలు, అన్నం కంటే రొయ్యలే చాలా చిన్నగా ఉన్నాయి. 2 ముద్దలు తిని టేస్ట్ ఎలాగుందో చెప్తాను. పైన ఇలా నిమ్మదబ్బ పిండుకుంటే ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. సూపర్గా ఉంది కుర్బా. రొయ్యలు పట్టేటప్పుడు కూడా చూపిలేదు మా ఆయన ఫేసు. ఈరోజు తగ్గింది కొంచెం వాపు. చూడు లైట్గా ఉంది. కొంచెం పర్వాలేదులే, తగ్గింది. వాపు తగ్గింది. లేకుంటే బిర్యానీ కూడా తినలేవు. అదృష్టం వచ్చింది నీకు. రొయ్యలు తగులుతున్నాయ్యా? టిప్పుకి ముద్దకే 10-15 రొయ్యలు పోతున్నాయి నోట్లోకి. చూడు ఇట్లా చిన్నగా ఉన్నాయి. చూడు ఏడగా ఇవన్నీ అయ్యే కదా. ఇంకా చిన్న రొయ్యలు అయ్యే కదా. రైసు రొయ్యలు 2 కలిసిపోయినాయి. 2 మెత్తగానే ఉన్నాయి. సూపర్గా ఉంది ఈరోజు బిర్యానీ. బిర్యానీ అయితే బ్రహ్మాండంగా వచ్చిందండి. సూపర్గా చేసింది కృప. చేసిన కష్టానికి మంచి ప్రతిఫలం దక్కింది. రొయ్యలు పట్టేటప్పుడు ఏంటి పిచ్చి కోరిక కృపకి, చిన్న రొయ్యలతో ఎవరైనా బిర్యానీ చేస్తారని అనుకున్నాను. కాకుంటే ఇప్పుడు తింటుంటే మాత్రం బిర్యానీ మాత్రం సూపర్గా చేసింది. చాలా అంటే చాలా బాగా చేసిందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.